అందరికీ నమస్తేకారం. వచ్చేసినాం మన ముంగట అర్ధ డజన్ మంది ఉన్నారు. వాళ్ళు ఎవరెవరో ఏందో మొత్తం అరుచుకుందాము. ఈ ఎండ్లకాలంలో ఏం కూలింగ్ ముచ్చట్లు తీసుకొచ్చిర్రో తాటి ముంజలు లెక్క ముద్దుగున్నారు. చూస్తుంటే ముగ్గురు ఉన్నారు. పొట్టి ఏ పొట్టి బలి ఉన్నారు. మా ఊతందరూ ఎగవాడి చూస్తారు ఇప్పుడు మీ ముగ్గురు కోసానికి. నడమ మా వాళ్ళు ఉన్నారు ఇద్దరు, వాళ్ళకి మందు గోళీలు ఇస్తా. ఇవైతే పెట్టుకోండి, ఇదైతే పెట్టుకో చెప్తా. ఇది కొట్టినప్పుడు పెట్టుకో, అది ఆ కొట్టినోళ్ళే పెట్టాలి. అది వేరేటోళ్ళు పెడితే తక్కువ కాదు. ఈ క్రీము ఈఫ్లా గుద్దేటప్పుడే రాసుకో, అది పెట్టుకో. ఎందుకంటే అనుభవంతో చెప్తున్నా. చాలా సార్లు దావకన్నా దాకా పోయి వచ్చిన. అసలు ఈ సినిమా ముచ్చట్లు చెప్పాలంటే ఇప్పుడు నేను గోళీలు ఇచ్చినట్టే ఆ కిరీమ్ ఇచ్చినట్టే ఉంటుంది. చూసిరుగా టైటిలింగు ఏందే ఇది? షహా పురుష అమ్ అహా అన్నట్టు. అమ్ అహా అబ్బా, ఇది పురుషహాలనే రౌతి వరకు వచ్చేసింది. ఇక వీళ్ళు అమ్ అహా కాదు, ఇది రౌతి వరకు వచ్చేసింది. డైరెక్ట్ కరు ఈరన్న ఎంత తిఫల పడ్డాడో గానీ, ఈరన్న ఉలువల నాయన పేరు కందిపప్పు, వీరు కందిపప్పు అని. హీట్ అయినాక కందిపప్పు అయితే కందిపప్పు, అంతకుముందు ఉలవలు అంటే మంచిగా బలం కదనే, ఉలువలే మంచిగా ఉంది. కానీ ఎలా డైరెక్ట్ కర్ ఉంటాడంటే లేడన్న సత్ఫగిరి అన్న. వద్దు అన్న, వద్దు, ఇక మనమే చాలు. కుర్చీలు లేవిడా. టెంట్ హౌస్ వాళ్ళకి ముందే చెప్తే వేస్తుర్రి. వాళ్ళకు ఇప్పుడు కుర్చీలు చెప్పాలన్నా కూడా టెంట్ హౌస్ మళ్ళీ కిరాయి పడుతుంది. ఎందుకు ఫతిగా? ఇప్పుడు ఆయన మొత్తం తయారు చేసి మనల్ని కూసబెట్టిండు. దూరంకి వెళ్ళి టీవీలో చూస్తుంటాడు డైరెక్ట్ కరా. మా బొమ్మలు ఎట్లా ఆడతాయి ఇప్పుడు అని చూద్దాం. మంచిగా ఆడదాం మనం. సత్ఫగిర్ అన్న, నువ్వు చెప్పుకరా వాళ్ళని. ఇక చెప్పన్నా, నువ్వు మంచిగా 7 కొండల పేరు పెట్టుకున్నావు. మరి మీ జోడి ఆసిని నిన్ను ఎన్నో చూసినట్టుంది ఫోటో వల్ల స్కూల్ డ్రెస్లా. అప్పుడు ఛత్తీస్గఢ్ లో మనం క్రికెట్ టోర్నమెంట్ ఆడాంగా. కాదు కాదా, పెద్ద సారు ఒకసారి అట్లా దిగినావు కదా స్కూల్ డ్రెస్ వేసుకొని. అవునవును, నాయక్ సినిమాలో. లేదు, ఏం దిగలేవాను? స్పిరిట్ చేస్తున్నావా? లేదు, ఎన్నో చూసినట్టు కొడుతుంది స్కూల్ డ్రెస్ లా. డ్రాగన్ బి నాయక్. నీ పేరేంటిది? విషిక. జరా కాదు, ఉష్క. మనం టైటిలింగ్ ఇచ్చేసేయాలి అంతే. లేకపోతే ఇంకా వరుసగా పెట్టుకుంటూ పోతే అన్న బత్తుల. ఏం బత్తులు? నీ అగరబత్తులన్నా? ఏ నిన్ను అట్లా బనాయించినట్టు అంటలేను. ఇగో మంచిగా ఫస్ట్ టైం హీరోగా కదా. అవును నాయన కోటేశ్వరుడు కదా. కోటేశ్వరరావు పేర్లోనే ఉంది కోటేశ్వర్ అంట. తమ్ముడు సినిమా అప్పుడు ప్రేమతో పెట్టిందా నీకు పేరు? అంటే గోకులంలో సీత మూవీ చూసినప్పుడు నాన్నగారు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాను. నేను తమ్ముడు టైంలో పుట్టాను అనమాట. సో దాని ముందు డిసైడ్ అయ్యారు నెక్స్ట్ కొడుకు పుడతాడు అప్పుడు పవన్ కళ్యాణ్ నేమ్ పెట్టుకోవాలని. మరి పేరే పెట్టుకున్నావా? బాడీలో లాంగ్వేజ్ కూడా వచ్చిందా? తొడగొట్టుడు, మెడగోకుడి అలా చేయలేమన్నా. అంటే సార్ స్టైల్ని మ్యాచ్ చేయలేమన్నా. ఇక చూడే రావాలి కదా, బాడీలో లాంగ్వేజ్ ఉంటేనే. ఇక నా లెక్క బిత్తిరి లాంగ్వేజ్ అని ఉండాలి, లేకుంటే బాడీలో లాంగ్వేజ్ అని ఉండాలి. ఏదో అన్న ఒక లాంగ్వేజ్ చెప్పలేదా అక్క? అలా కదన్నా, ఇప్పుడు బిత్తిరి సత్య అన్న లాంగ్వేజ్ ఎవరు చేయలేరు. అలాగే అది ఓన్లీ మీకే సాధ్యం. అలాగే పవన్ కళ్యాణ్ గారి స్టైల్ కూడా ఆయనకే సాధ్యం. ఇంకొరెవరు ఇమిటేట్ చేస్తే కూడా బాగుండు. ఊనిక్ అది అంతే, యూనిక్. ఊనిక్ కదనే. నువ్వు కూడా అబ్బా అబ్బా ఆహా అట్నా అక్క నిజమా? కొడుతుంటే అట్లనే ఇంట్లో కూడా. ఇది వేరే సౌండ్ అన్న, సౌండ్ అసలు డీటెయిల్స్ లో వస్తుంది. ఏం గుద్దుడే అది? పిడిగుద్దులు. ఎక్కడ చెప్పుకోలేము. చెప్పుకుంటే సిగ్గుపోతుంది, చెప్పకుంటే ఫానం పోతుంది. ఆ దెబ్బలు కూడా పైకి కనపడవు, లోపల ఉంటాయి. ఎట్లా బతకలు? అసలు డైరెక్టర్ ఇప్పుడు హీరోయిన్లను ఎట్లా సెలెక్ట్ చేసినట్టు. ఇప్పుడు కరాటే వచ్చిన వాళ్ళను, కుంఫు వచ్చిన గురించి తెలియదు, విషిక గురించి సెలెక్షన్ బాగా చేశారు. నువ్వు మార్షల్ ఆర్ట్సా? నేర్చుకున్నా కొంచెం ఈ సినిమా కోసం. అబ్బా చూసినావా అన్న? ఆఫీస్ రాగానే చాక్ పీస్ తీసుకొని డైరెక్టర్ ఒక గోడ పైన లైన్ గీశాడు. ఈ అమ్మాయి అలా చూసింది, ఎత్తన్నాడు, కాలు ఎత్తన్నాడు.
ఏం నాకు అర్థం కాలేదు సార్, నువ్వు అక్కడ కాళ్ళు ఎత్తితే నువ్వు ఈ సినిమాలో సెలెక్ట్ అన్నాడు. అబ్బా ఆడు ఈ అమ్మాయి కొంచెం కన్ఫ్యూజ్ అయింది. కాదు సార్ అంటే అమ్మాయి, మా అమ్మాయిని పర్ఫార్మెన్స్ ముందే నేను చూశాను, డెఫినెట్లీ యూ డిడ్ గుడ్ జాబ్, డెఫినెట్గా ఆర్టిస్ట్ పరంగా నాకు ఎటువంటి నమ్మకం లేదు, బట్ నువ్వు కరెక్ట్గా కాలు అంతవరకు ఎత్తగలిగితే, నేను ఆ షార్ట్ సినిమాలో పెట్టగలిగితే, నువ్వు అలా ఎగిరెగిరి నువ్వు కసిరెడ్డిని తన్నగలిగితే ఈ సినిమాలో నీకు ఛాన్స్ అనేది. సరే కష్టపడి ఒక హాఫ్ వరకు ఎత్తింది, ఇంతే సార్ నా వల్ల కాదు, మిగతా హాఫ్ నువ్వు సెటిల్ ఎత్తొచ్చి సెలెక్టెడ్ అని చెప్పాడు. అది ఈ అమ్మాయి స్టోరీ. నిజంగా ఎవరన్నా పెళ్లి సూఫుల కోతినేమో కాళ్ళ ఫట్టీలు చూస్తారు, కానీ ఫస్ట్ టైం ఫైటింగ్ కాళ్ళను చూసిందంటే డైరెక్ట్ ఏది ఒకసారి చేయమ్మా ఎంత ఎత్తు? అలా కాదు కాదు ఇట్లా ఇప్పుడు వద్దు ఫుట్బాల్ ఆడతావు నువ్వు. మే 22 చూద్దాం, ఎంత ఎత్తాను, ఎంతవరకు ఎత్తాను, ఎలా ఎత్తాను. అమ్మో ఉసుక మామూలు ఉసుక కాదు, ఇది బీచ్ లో ఉసుక, ఆ, ఇది ఆగులో ఇసుక కాదు ఇది. పిచ్చుక. వైజాగ్ నుంచి వచ్చారు. వైజాగ్ అంటే మంచి ఉబ్బరం ఎక్కువనే ఉంటుంది ఆడ. అన్న అమ్మాయి పేరు రాయించ. రాయంచ అంటే ఇంగ్లీష్ లో వస్తుంది పేరు ఆమెకు. స్టోన్ ఎడ్జ్ చికెన్ కర్రీ కదా నీ పేరు? స్టోన్ ఎడ్జ్ చికెన్ కర్రీ లేదండి. రాయంచు కోడికూర కదా కాదా? కాదు. అదే ఉంది కదా కోడికూర కాదా? కొక్కుర నా డి ఎందుకు తీసేసి అందులో? ఓ ఇది ఆస్ట్రోనాట్ ప్రాబ్లం ఏమో, అది ఎవరో చెప్పుంటారు జ్యోతిష్యము, ఈ డి తీసేయి. ఆహా న్యూమరాలజీ ప్రాబ్లం కాదా? గ్రహాంతర వసూలు పెట్టారు అమ్మాయికి పేరు. చెప్పు. స్టోన్ ఎడ్జ్ ఇంకా చూడడానికి ముద్దుగా తమాషగా ఉన్న కాలేజ్ ఇప్పుడే అయిపోయినట్టు కొడుతున్నావు. అవును, కాలేజ్కి వెళ్ళేసి వస్తున్నా. అప్పట్లో చిన్నగా ఉన్నప్పుడు మీ అమ్మ నాయన కొట్లాడుతుంటే చూస్తుంటివా? చూస్తుండే. కొట్లాడతారా నిజంగా? ఇప్పుడు అందరు కొట్లాడుకుంటారు. ఇప్పుడు అట్లనే మీ ఆయనను కూడా కొడతావా? కొడతా, బరాబర్ కొడతా. నిజంగా చెప్పు. నిజంగా కొడతా. రియల్ లైఫ్ లో కూడా అట్లనే ఉంటావా? సిచ్యువేషన్ వస్తే కొడతా. ఏదానికైనా ఇట్లనే ఊఫమన్నట్టు, అందుకే ఇట్లా ఉంటుంది. ముందే ఆ బిత్తిరోడు ఇట్లా అన్నాం అనుకో పంచులు వేస్తాడు, ఇట్లా అన్నాం అనుకో నీ జోలికే రాడు. మాట్లాడు. అయ్యో కొట్లాడుతున్నావు అందులో సినిమాలో, ఇప్పుడేమో మాట్లాడతలేవు. సినిమాలో ఒకే ఒకసారి కొడతా మా ఆయన్ని, ఇంకా కొట్టాను నీకు ఏడుస్తా అంతే. కాదు ఇబ్బంది ఏం అనిపించదా నీకు? ఈ డైలాగ్ చెప్పేటప్పుడు ఇట్లా కాదు సార్ నాకు ఇబ్బంది ఉంది ఇట్లా చెయ్యా అనలేవాను? అనలే. అబ్బా నిజంగా అంత మంచిదాన్ని మనమేమో. చాలా మంచిది అని అడగండి. మా ఆయన అగో నవ్వుతుండ అక్కడ మళ్ళీ. నువ్వు చెప్పు కళ్యాణ్ అన్న. ఏదన్నా అయిపోయిన దాన్ని గెలికి మరి బయటికి తీసి అక్కడి నుంచి స్టార్ట్ చేసిద్ది అన్న. అంటే మనం సాయంత్రం అయ్యేసరికి మనం ఎలా వస్తే ఇంటికి రాగానే ఎలా స్టార్ట్ చేసిద్ది, ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. ఏడుస్తూనే ఉంటుంది. అబ్బా సారీ సార్ లేట్ అయింది సార్ అని ఇట్లనా? ఎందుకు లేట్ అయింది అని ఏడుస్తుంది. మనం లేట్ అయితే, మనం లేట్ అయితే సినిమాలో చీకటి అయితే డబ్బుని ఇంటికి వెళ్ళిపోవాలని అట్లనా? మిలిగింది అంతే, ఏం ప్రాబ్లం లేదు. ఏం యాస్కెనింగ్ ఏడ నేర్చుకున్నావు? యాక్టింగ్ నేర్చుకోలే, ఎక్కడ నేర్చుకోలే అన్న. అమ్మాయి రోజు టాబ్లెట్ పెట్టింది, యాక్టింగ్ టాబ్లెట్. ఒక రోజు పొద్దున్నట్టు మధ్య సినిమాకి వచ్చే ముందు, ఈరోజు ఎమోషన్ సీజన్ అంటే ఎమోషన్ టాబ్లెట్ మింగేస్తుంది, కామెడీ సీజన్ అంటే కామెడీ టాబ్లెట్ మింగేస్తుంది. ఏడ దొరుకుతున్నాయి? అవు హీరోయిన్లు ఎక్కువ వేసుకుంటారు అని తెలుసు. అవును, ఇది ఫల్టిటమిన్ కూడా వేసుకుంటారు కదా. వీరు మెడికల్స్ అని మా డైరెక్టర్ సార్ ఒక షాప్ ఉంది, అక్కడ దొరుకుతాయి ఆ టాబ్లెట్. అందులో ఉలువలు అన్ని ఉన్నాయి. ఆ టాబ్లెట్ వేసుకుంటా ఉడకబెట్టినవి మనం. అంటే ఈరోజు సీన్ మనం రాత్రి పంపిస్తారు కాబట్టి దాన్ని బట్టి మనం టాబ్లెట్ వేసుకెళ్ళిపోవడం. అన్నా ఇట్లా మాట్లాడుతుంటే ఎటకార గిరి పెట్టవలసింది. అన్న అలా కాదన్నా, మీరు మాట్లాడుతుంటే అమ్మాయి ఆన్సర్ ఇస్తుంది కదా, కరెక్ట్గా ఆన్సర్ ఏందానికి ఆ టాబ్లెట్ మింగలా. అందుకోసానికా? ఇక మరి నువ్వు అట్లా మంచిగా అంత పాజిటివ్ ఉంటే ఏం మాట్లాడాలి? అందులో సినిమాలోనేమో క్యారెట్ కర్లేమో ఎగిరెగిరి తన్నేటట్టు, కుతికబట్టి పిసికినట్టు. నేను అనుకున్న ఎంత గయ్యాలి గంఫలు ఉంటుంది అంటే కూల్గా మంచి క్రీమ్ రాసుకొని కూర్చున్నాను. అది మా ఆయన వర్క్ కదా, బయట బానే ఉంటాం. మా ఆయన్ని చూస్తేనే అవి వస్తాయి మాకు, పిచ్చిలేస్తుంది. ఇప్పుడు లేడు కదా అందుకు వస్తలేదు. ఇప్పుడు లేరు కాబట్టి కూల్ గా ఉంది. చూసుకుంటున్నా. అవును మీ ఇద్దరికి ఆస్తు భలే కలిపిండు మన డైరెక్టర్ సార్.
అక్కడ కసి ఇక్కడ విసి ఆ? యా ఏమన్నా కలిసిందా అంటే రియల్ లైఫ్ లో లేదా నీకు కూడా సత్ఫా హసి దర్ఫా సత్ఫసి సర్పసి యా నగరికి ఇబ్బంది పడుతున్నావు అట్లా మంచిగా నవ్వచ్చు కదా చెయ్యేందుకు అడ్డం చేయండి పెట్టుకున్నావు? కాబట్టి అన్న అడిగింది ముందుగా లిప్ బామ్ పెట్టుకున్నావు మంచిగానే మేకప్ వేసుకున్నావు ఇట్లా ఎందుకు పెట్టుకున్నావు? ఇగో మేము ఆశలేని కూడా రుద్దుకోలేదు అని నవ్వుతున్నాం. మీ నవ్వు బాగుంటుంది అట్లనే నవ్వు. ఎంటికలు ఒరిజినబులా అంటే ఇస్త్రీ చేసుకున్నట్టు కూడా లేదు లేదు ఇలా ఇలా మషిన్ పెట్టాం ఇలా గర్ల్స్ పాటలు వస్తాయా నీకు? బాగా పాడుతుంది. ముఖం చూస్తేనే అనిపించింది. కర్ణాటక సంగీతం అయినా పర్వాలేదు, కర్కోటక సంగీతమైన మనకు ఏం కాదు. నాకు పోతే తెలుగు పాడు क्या बोलूं पाड़ू गजाला పాడుగా చాలా పాడు. क्या बोलूं कौन सा गाना बोलूं ఓ కొంచెం ఏనా? గానా? ఓ నువ్వు ఎక్కడైనా గ్రాంతార వాసి పాట అయినా ఏం కాదు. ఎస్ రెడీ 1 పాడు. అన్న పోవాలి, దబ్బున పోవాలి. నువ్వు వాడితే వెళ్ళిపోతాడు ఇక అట్లా. నీ ఫేవరెట్ నాని సాంగ్ పాడు. नानी से రెడీ అందరూ రెడీ బా ఇక్కడ ఉన్నాను రా రెడీ నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై చదువుతున్నాను. అబ్బా సూపర్. థ్యాంక్ యూ పాట వింటుంటే పసిపోరలు కూడా నిద్ర పోతారు అంత ముద్దు. నిజంగా కామెంట్ అది కాదు, ఇది కాంప్లైంట్. ఇది ఫస్ట్ లో నాన్న నిద్రపోయారు. చూసినావు అన్న ఇంత ఫల్టీ టాలెంట్ పెట్టుకొని డైరెక్టర్ ఏ రకంగా వాడుకున్నాడు. అది ఆ? బాగా వాడాడు అన్న అమ్మాయిని. ఆ. అంటే వాడడం మీన్స్ కరెక్ట్ వేలో. ఉమ్. అంటే వీళ్ళకంతా ఫస్ట్ చూడు అది మన పవన్ కి నువ్వు అద్దాలే అనుకున్న అబద్ధాలు కూడా బాగా చెప్తాను. అన్న పొద్దున్న నుంచి చేసి ఆ లైట్స్ కొంచెం ఐస్ రెడ్ అయినాయి, అందుకే స్టైల్ కోసం పెట్టుకోవాలి. నువ్వు అంటే ఎంతమందికి ఇష్టం అన్న? బాలకృష్ణ సార్కి ఇష్టము, అవునా? ఆ? ఇంకా ఫర్బాస్ అన్నకి ఇష్టము. ఇంతమంది నేను చూడాలనుకుంటే నువ్వేమో కళ్ళద్దం పెట్టుకుంటున్నావు, కాదన్న ఆమెనేమో మూతి అద్దం పెట్టుకుంటున్నావు. నేను ఏం మాట్లాడాలి ఇక? అన్న బిత్తిరి సత్తన్న మీరు ఎట్లా అంటే అట్లా చెప్పండి అన్న. కాదన్న, ఆర్టిస్ట్ కంటే కళ్ళు ఫన్లు మంచి కనబడాలి. ఆ? అంటే దెబ్బలు పడ్డాయా నిన్న మొన్న? అవి దెబ్బలు కాదన్న, పిడిగుద్దులే. ఆ. ఇంట్లో ఏది దొరుకుతుంది అని ఇది మనం పొయ్యిలో కొరివి కట్టి ఉంటుంది కదా, అది తీసుకొని ముద్రలు వేయడమే. ఇప్పుడు లొల్లి అవుతున్నది కదా సినిమాలో, ఈ స్టోరీలో ఎవరికో ఆయన కౌన్సిలర్కి చెప్తున్నారు కదా. అవును, వీటి గణేష్ ఆయన కదా. ఎంత టాలెంటెడ్ గాయరా, ఫిన్లం చేతిలో తన్నులు తిన్నావు, వెరీ గుడ్ అన్నడా అన్నాడు. ఎస్, అరే ఏంట్రా ఇలా మాట్లాడతారు మీరు అంటాడు ఆయన. కానీ ఒకప్పుడేమో మన సియాజీ షిండే ఉంటుండే కదా. అవును. షాయజీ షిందే ఆ. ఏది షాయజీ షిందే షాయజా ఎవరో ఒకరు, కానీ ఆయన కుత్కే సఫ్ నాకు వస్తుంది. ఇక్కడ చూడు హాసిని ఎంత బాగుంది, పాటలు కూడా పాడుతుంది. ఇలాంటి వాళ్ళు ఫల్టీ టాలెంటెడ్ మాకు కావాలి. తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారు. వెరీ గుడ్. ఒక ముగ్గురు హీరోయిన్లు ఒక్క దగ్గర ఉంటే కొత్త నోట్లు చూసినట్టు తెల్లగా ఉంది. వావ్, అందరి కళ్ళు పళ్ళు బాగున్నాయి. ఐ లైక్ ఇట్. ఇట్లా మాట్లాడతాడు. అంటే ఇప్పుడు కూడా ఆయన టీవీటా గణేష్ అన్న వీటి వీటి టీవీకి ఓకే సపోర్ట్ చేశారు, కరెక్ట్. కాదు, ఆయన పేరు టీవీటీ. టీవీటీనా? ఆయన పేరు టీవీటీ. ఆయన రిమిక్రీ ఇప్పుడు బాగా హీట్ అయింది కదా. అవును బాగా. నువ్వు రిమిక్రీలు చేసావు కదా అన్న కొన్ని. రాజా ఇగో ఫల్టీ టాలెంటెడ్ బయట పడ్డది కదా. నువ్వు కూడా ఏదన్నా ఒకటి రిమిక్రీ అన్న. నేను నిజంగా ఎక్కడ మిమిక్రీ చేయలేదన్న. మిలిగిపోయినవి ఉంటాయి అన్న, మనం ఎన్నో చేసి వచ్చి ఉంటాం కదా. ఆ మిలిగిపోయినాయి ఇక్కడ చూపే నన్నది ఈ అమ్మాయి బాగా చేస్తాను నా మాట నువ్వు. అది నువ్వు కాలేదు తోసారి పో అన్న. నీ యాస్కెనింగ్ చూసిన అన్న ప్లీజ్ దండం పెడతా వదిలే. ఒక రిమిక్రీ చేయ, నిన్ను ఇడిచిపెట్టాలి కదా మరి. ఇప్పుడు నువ్వు కూడా రావాలి అక్కడికి. ఇద్దరం పోదాం కానీ. ఇద్దరం పోదాం. చెప్పు, ఒక్కటి చెప్పు. నువ్వు ఒకటి చేస్తే నేను ఒకటి చేస్తా.
వదిలేను నన్ను ప్లీజ్. ఏ ఇడవనికి లేదు అట్లా లేదు ప్లీజ్. అద్దాలు తీపిచ్చిన ప్రేమ కథ చిత్రంలో సప్తగిరి అన్న చేయాలి. ప్రేమ కథ చిత్రంలో సప్తగిరి గారు చేయండి. ప్రయోగ సప్తగిరి చేసేదా? ఏ నువ్వు కానా నువ్వు నేను బిత్తిరి సత్తి చేయాలా మరి? కరెక్ట్. అన్న నేను ఎక్కడైనా మిమిక్రీ చేసి చూసావా? అన్న ఉంటది ఫత ఒక్క లోఫట ఒకటి ఉంటది మిలిగిపోయింది యా లోపలన్నా ఈడ అది గుండెలో కాదు కార్జంలో ఉంటది. అన్న నేను ప్లీజ్ నేను నిజంగా ఎక్కడ చేయలేదు అన్న, నాకు మిమిక్రీ అంతగా. ఇంత మందిని ఇబ్బంది పెడతావన్నా నువ్వు ఒకసారి ఇబ్బంది మిత్రులు పడకు. సత్తారా నీకు దండం పెడతాను నేను, నన్ను వదిలే అన్న నీకు అంతకన్నా ఎక్కువ పెడతాను మన అన్న ప్లీజ్. పవన్ కళ్యాణ్ బత్తుల పవన్ కళ్యాణ్ తెలుసా అన్న? ఇలా నేను బిత్తిరి ఇద్దరం మనకు ఆస్తు కుదిరింది ఇడ. చెఫ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏ నారాయణమూర్తి సార్ది ఒకసారి చేసిన నేనా? నేను చూసిన నో ఏ సమస్య లేదు. కెమెరా ముంగట ఏం చేస్తలేవు నువ్వు. లే నేను ఎక్కడ మిమిక్రీ చేయలేదు, నాకు నిజంగా రాదన్న మిమిక్రీ, ప్రామిస్. బా ఏదన్నా కొత్త చూపెడదామంటే నీతోనే అయితలేదే. అవును. మరి డైరెక్టర్ నిన్ను ఆడిషన్ ఏం చేసిండు? నన్ను ఇంతకుముందు సప్తగిరి చాలా సినిమాలో చూశానన్న. ఇప్పుడు ఆ సప్తగిరి కాకుండా వేరే సప్తగిరి చేస్తానంటే ఇస్తానన్నా అన్నారు. ఏం చేయలేదు చెప్పండి అన్నాను. ఆయన ఒక స్టోరీ బోర్డ్ రాసుకున్నారు. స్టోరీ బోర్డులో ఒక ఎక్స్ప్రెషన్ ఆయన ఒక టోన్లో ఉన్నాడు. ఈ టోన్కి మెటీరియల్ మనం చేద్దామన్నా అన్నాడు. డన్ బ్రదర్, మేము కూడా వెయిటింగ్ అటువంటి క్యారెక్టర్ కోసం. సో పాత సప్తగిరి కనపడకుండా ఫ్రెష్గా ఏదన్నా చూపిద్దాం అన్నారు. దాంట్లో సక్సీడ్ అయ్యారు. నేను డబ్బింగ్ చూసినప్పుడు తెలిసింది. అంటే నువ్వు 2-3 ఇప్పుడు హీరోగా చేసినావు కానీ అవును. మళ్ళీ నేను ఒక్కనే ఉండాలి ఇట్లా అనిపించలేదని? ఎందుకన్నా అందరూ మంచి గుడ్ ఆర్టిస్ట్, స్టోరీ బాగుండాలి. మనకు హీరో ఒకరే ఉండడం కాదు, స్టోరీ బాగుంటే డెఫినెట్గా. ఇంట్లో ముగ్గురు హీరోలే, ముగ్గురు హీరోలే, ముగ్గురు హీరోయిన్లు, ముగ్గురు హీరోలు. చూడండి మీరు అన్నట్టు ఎంత తెల్లగా అందంగా ఎంత బాగున్నారు. మరి పైగా 3 members ఆర్ తెలుగు బోత్, మన తెలుగు వాళ్ళే. ఈ అమ్మాయి కూడా బాంబేనే తెలుగు బాగా మాట్లాడి నేర్చుకుంది పాపం. బొంబాయి ఆమెది. అబ్బా నేనే బొంబాయి వస్తాం అనుకున్నా, మీరే ఇక్కడికి వచ్చి ఫోన్లే ఫైనల్లీ అందరం కలుసుకున్నాం. అదే కదా చపాతి పిండే కదా. అదే 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 మైదా మైదా కాదే, చపాతి, ఆలుగడ్డ చపాతి, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, కోడిగుడ్లు, టమాటా, చపాతి. ఇదే డిష్ ఉంటుంది ఎక్కువ. మనకేమో జొన్న రొట్టె, కోడి కూర, రాగి ముద్ద, ఇది మనకి ఫేమస్ అన్న. ఇక్కడికి వచ్చినాక మంచిగా అలవాటు అయిందా బువ్వ? తింటాను. ఏం తింటావు బువ్వ? బువ్వ తింటా. బువ్వ అంటే అందులో బగారా తింటావా, పులావ్ తింటావా, పులావ్ పులిగోర తింటా, తింటావా? పులిహోర కూడా తింటా, అన్ని తినేస్తా. అది హైదరాబాద్ వచ్చినట్టే. దున్నపోతు బిర్యానీ తింటుంది ఆ, కదా. షీ లైక్స్ వెరీ మచ్. మనం ఇదేం తిన్నాం కదా అదే. వైజాగ్లో ఉష్క ఎట్లున్నది? ఉష్క మంచిగా ఉంటుంది. బాగుంది. ఆడు ఉబ్బరిస్తుందని ఆడికెళ్ళి వేసుకొని వచ్చినావు ఇట్లా? అవును, హైదరాబాద్ లో తీసుకొస్తాం. అరే ఇక్కడికి వచ్చినాక ఏం కొనుక్కోలేవా? లేదు. షూటింగ్లో ఏవి? షూటింగ్ లో షూటింగ్లో బట్టలా? ఇవి నావి. నీయేనా? అమ్మ చూసినావా, ఇవి నాయి అంటే నాయి అని చిన్నపిల్లలు అంటారు కూడా. ఎక్కువ సామాన్ ఏమి వేసుకోలేము, సింపుల్గానే ఉన్నాం. చెవులకు ఈ కమ్మలు అంటే కమ్మలు ఉన్నాయి. అమ్మా ఈ బుగులైతుంది సామాన్ అననికి. మనమేమో ఎవరన్నా చూస్తే టూ అంటుండే సత్య, అరే సామాను పదాన్నే మార్చేసిండ్రు సోషల్ మీడియంలో. అసలు ఆ పదం ఇరువనే మారిపోయింది. బుగులైతుంది అది. ఇష్టం లేదు రెడీ అవ్వదు నీకు? ఇష్టమే. ఇలా సింపుల్ గా ఉండడం ఇష్టం. లిప్స్టిక్ అండ్ లాషెస్ అండి. సినిమా గురించి చెప్పు. ఇంకా సినిమాలో ఇప్పుడు నీ బాడీలో లాంగ్వేజ్ కొట్టాలి, తిట్టాలి, ఇట్లా అగ్రెసివ్గా ఉండాలంటే డైరెక్టర్ ఎట్లా ట్రైనింగ్ ఇచ్చింది? డైరెక్టర్ గారు చూపించారు చేసి ఎలా చెయ్యాలో, సెట్ లో చూపించేవారు. అంత అగ్రెసివ్ గా ఏమి ఉండదులేండి, బాగానే ఉంటాను, ప్రేమగా ఉంటాను. అట్ ద సేమ్ టైం ఏదైనా తప్పు చేస్తే కొడతాను. ఏం లేదు అట్లా అంటున్నావు, మరి దౌడ మీద కాలు పెట్టి తొక్కుతున్నావు. మరి కోపాలు వస్తాయి కా పిల్లలకి. కోపాలు వస్తే ఏదో చెంప పెట్టు చేయితోని కొడతారు కానీ మరీ కాలుతోని కొడుతుంది చెంప మీద. అది కూడా అంత పెద్ద తప్పు చేస్తే అలాంటివి చేయాల్సి వస్తాయి. ఆ రోజు మెహందీ పెట్టుకున్నది, ఆ రోజు మెహందీ పెట్టుకున్న చేతులు పాడైపోతాయని కాలుతో తన్నా. కాలుతో గోల్ర పెయింట్ పెట్టుకోలేవు కాళ్ళకు? ఇప్పుడు తీస్తే అప్పుడు పెట్టుకున్నా. బా చూడు, గోరింటాకు మీద ఉన్నది మొగన్ మీద లేదు ప్రేమ. బా ఏమైపోవాలి ఇట్లా అయితే పురుష సమాజం అంతా? ఏం అవసరం లేదు, తిన్నగా ఉంటే సరిపోతుంది. నీ కుతికే సఫుడు ఇంటే పెద్దగానే ఉన్నది. నీ కుతికే సఫుడు కూడా చాలా పెద్దగా ఉంది. మాట్లాడకుండా కూర్చో, ఏం మాట్లాడుతున్నావు అని కొంచెం
తక్కువ బేస్ ఉన్నదా ఇది? ఓయమ్మా, పెట్ట కొంచెం చాలా సఫ్డ్ ఉన్నది. ఇంకా చెప్పన్నా బత్తులన్నా, నువ్వు చెప్పాలనే. మంచి కండలు పెంచినావు, ఇనుప సామాన్ రోజు లేపుతావా అన్న పగబట్టినట్టు? కొంచెం ఎవరెవరు ఉంటారు సోఫత్కి? జిమ్లోనా అన్న? జిమ్లో ట్రైనర్, ఇంకొక సినిమాలతో చేయవాను? సినిమాలతో అంటే డిస్టర్బ్ చేయమన్నా అక్కడ. అదే వాళ్ళ స్ట్రెస్లో వాళ్ళు వస్తారు, మనం వెళ్తాం కదా, సో ఉంటారు కానీ మనం డిస్టర్బ్ చేయం ఎవరిని. అంటే ఎక్కువ మంది వాళ్ళని చూసి ఇంకెక్కువ ఇదవుతుంది అని చెప్పి ఆడికే పోతారు. దవాఖాన పక్కకు ఉంటుంది చూడ, ఇది అపోలో దవాఖాన ఉంటుంది కానీ ఆ దవాఖాన ముంగట పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారంట. అది అక్కడే వెళ్తాడు కదా, నువ్వు అక్కడే అపోలో కదా. అప్పుడు ఏమన్నా కింద మీద అయినా దవాఖానలో షరీక్ కావచ్చు. మళ్ళా జర్నీ లేట్ కాకుండా ఆనే పక్క ఫోన్ వాళ్ళే పక్కనే, దాని కిందనే ఇది బొక్కల సెట్టింగ్ ఉంటుంది. మీరు కూడా స్లిమ్ గా అయ్యారు, మీరు వెళ్తారా? నేను అందులో నీళ్ళలో పడతా, చేపలేక నేను నీళ్ళలో కొట్టుకుంటా. ఓకే, ఈత కొడతారు. అది ఫిల్ చేయాలి, లేకపోతే టూ అనుకుంటుంది. ఊతుకు ఇసొంటివి థాట్స్ దబ్బున వస్తాయి అన్నకు. బతులనా ఇప్పుడు దీనికి సరస్వతి అక్కనా పైసల నిర్మాత? మరి సరస్వతి లక్ష్మి ఎట్లా అయింది? అంటే చదువుల తల్లి కదా అక్క. అదే అన్న, జనరల్గా అంటూ ఉంటారు కదా మన పేరెంట్స్, చిన్నప్పుడు ఇది బాగా చదువుకో బాగా సంపాదించవచ్చు అంటారు కదా. సో సరస్వతి అని నేమ్ పెట్టుకుని బాగా చదువుకుంది, అక్కడి నుంచి సంపాదించి లక్ష్మీదేవిలో అయిపోయింది. ఇప్పుడు నాయన పైసలు అన్నట, అక్క పైసలు అవి? అక్కయ్య అక్క తమ్ముని మీద ప్రేమతో అక్క బాగానే ఖర్చు పెట్టిందన్న. బాగా. అక్కకు లగ్గమైందా? అయిందన్న. నీ లగ్గం కాలేదు? లేదన్న. నీకు లగ్గమైన అంటే కాన్నన్ని రోజులు పెడుతుంది, అయినాక పెట్టదు. ఎందుకంటే వచ్చినామే ఎగబడుతుంది కదా. మీ అక్క మీ ఇంటికి వస్తే నేను మీ ఇంటికి రాను. ఆమెకు మళ్ళీ మళ్ళీ రాఖీ కడితే అన్ని లసికలు ఎందుకు ఇచ్చినవు? పండుగకు పట్టు సీరలు ఎందుకు? లేదన్న, అంటే అక్కే నాకు ఇస్తూ ఉంటుంది. అక్క ఎప్పటిదాకా ఇస్తుంది నీ లగ్గం అయ్యేదాకానే? నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు జనరల్గా ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ఉంటారు కదన్న, ఇన్విజిలేటర్ మా వైఫై ఉంటే మన ఫ్రెండ్స్ ఉంటాం కదా, ఫ్రెండ్స్ సార్కి తెలియకుండా స్లిప్లు అన్నిస్తాం కదా. ఇప్పుడు సార్కి తెలిసి సార్ కొంచెం ఫ్రెండ్లీగా ఉంటేనేమో సార్కి తెలిసేలాగేస్తారు, సార్ కొంచెం వాడు చదవలేదు సార్ అని. అదే సిచ్యువేషన్ సార్ కొంచెం స్ట్రిక్ట్ అయితే సార్కి తెలియకుండా స్లిప్ ఇస్తాం కదా, మాకు అలా కూడా ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సరస్వతి అక్కకు మార్కులు మంచిగా పడ్డాయి. అసలు ఎప్పుడు మాట్లాడాడంట కళ్యాణం అన్న, ఇప్పుడు మాట్లాడిందంటే మీ వల్ల అన్న. అక్క అంటే అంత కనెక్టింగ్ ఉన్నది నిజంగా. తోడబుట్టిన వాళ్ళు అంటే నువ్వు 90 మంది ఉండని, తోడబుట్టిన వాళ్ళు ఒక్కరుంటే చాలు ఈ దేశాన్ని తిరిగి రావచ్చు అనేది నిజంగా. మనకు బాధనే ఉంటుంది, తోడబుట్టిన వాళ్ళు ఎప్పటికీ ఏం చేస్తున్నావురా, ఏడున్నావురా, మంచిగా ఉంటురా అంటుంటే అది ఏళ్ళ బలం అది. మీకున్నారా తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది? అక్కనా? నీకు కూడా అక్కనే? మంచిగా చూసుకుంటుందా? మంచిగా చూసుకుంటారు. ఇట్లా కొట్టుకోరా? చాలా మంది వైద్యులకు చూపించాను, ఎక్కడ మర్మకళలకు అంతు చిక్కని రహస్యం అన్నట్టు జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు చూడు. కొట్టుకుంటా ఏదంటే అదే అంటుందన్న. అంతే ఉంటది అంటే ఉంటామంటు, కొట్టుకుంటారు అంటే ఆ కొట్టుకుంటా. అందుకే ఆ టాబ్లెట్ ఏమని చెప్పా వేయలేదు నువ్వు స్టోన్ ఎడ్జ్కే ఇక గుండు మీద కొనాకిల పెట్టాలి నేను. వండుతావా కోడి కూరను? బాగా ఇష్టం, కూడా తెచ్చినవా లొకేషన్కి ఎప్పుడన్నా? అందరు మరి నాకు నచ్చుతుంది, అందరికి నచ్చాలి కదా. తీసుకురాలేదు కాబట్టి మనం ఇక్కడ కూర్చోండి. అంటే మనకెందుకు తెస్తుంది, డైరెక్ట్ కరకు తేవచ్చు. ఎవరికి తీసుకురా? తెస్తే తీసుకొస్తుంది, తీసుకొచ్చావా? ఫ్రూట్స్ మంచిగా తీసుకుని ఇవ్వదు, తింటది మంచిగా. మనకెందుకు తెస్తుంది, డైరెక్టర్ తెస్తుంది అంటుంది. ఓన్లీ డైరెక్టర్. అంటే అందరితో పాటు తిందాం అంటే నాకు ఇప్పుడు ఆకలి లేదని క్యారవాన్ సాటుకోయి లేదబ్బా ఇప్పుడు లేదంటే ఫ్రూట్స్ తింటది. అది నీ క్యారెట్ కర్ అర్థం అయిపోయింది. క్యారేజ్ అది మ్యాటర్ అది. చూసినా వాళ్ళందరు నవ్వుతుర్రు అంటే అదే అదే మ్యాటర్ అది. అట్లే నేను చెప్పన్నా. ఇంకా కళ్యాణ్ ఇప్పుడు ఈ సినిమా కథ ముందుగాల అనుకున్నాక నువ్వు హీరోనా లేకుంటే నువ్వే హీరోగా ఆయన రాసిందా? ముందే రాసుకున్నారన్న, తర్వాత నేను హీరో.
అవునంట కదా అప్పుడు అన్న మంచి మంచి దావిటకు పని చేసిండు కదా అన్న అప్పుడు కోడి డైరెక్ట్ కదా ఆ సినిమాలకు ఎంత పెద్ద సినిమా మసూదా, మళ్ళీ రావా, మళ్ళీ రావా, జెర్సీ, హీట్ సినిమాలు అవన్నీ ఆ? ఇట్లే అన్ని అన్ని హీట్ సినిమాలే. అవును మీరు అంతకుముందు పురుషోత్తములు చేసిరా మీరు కదా నేను పురుషోత్తములు చేసి మళ్ళీ ఇంట్లో పురుషులు చేసి హా. ఇప్పుడు ఫురు అంటే చేస్తారని అస్కరాలు తగ్గిపోయి తర్వాత అంటే చేస్తా. ఎందుకు అట్లా స్టార్ట్ కావాలి అస్కరాలు? చెప్పు. అవునవును అలానే ఉంటే న్యూరాలజీ అదే చెప్పిందా? న్యూమరాలజీ. పురుషుడు అట్లా కలిసి వచ్చిందా లేకపోతే మీకు ఎవరైనా అలా కలిసి వచ్చింది. ఆ. నెక్స్ట్ కానీ ఎంత కోయాస్కిడెంట్ కదా, నెక్స్ట్ పూ కదా. కోయాస్కిడెంటల్ ఇట్లా కలిసి వస్తుంది నిజంగా. వీరు అన్న చెప్తే ఉలువల వీరన్న వీరు అంటే మళ్ళీ అందులో మసూదా వీరు ఉన్నాడు హీరో. అట్లా ఎన్ని కలుస్తున్నాయి చూడిరా. అంటే మనం అందరినీ కల్పనీకి ఒక కారణం ఉంటుంది కదా, మనం కూడా పురుషులం అట్లా కలిసినాం అవును కదా, మనకు కూడా ఇంచుమించు సేమ్ లక్షణాలు ఉన్నాయి కాదంటావా? లక్షణాలు అవును లక్షణాలు ఓకే లక్షణాలు మేము అంతే కదన్నా. అప్పట్లోనే ఏదేదో మాట్లాడతాం. అబ్బా అట్టా మీరు ఇంట్లో మామూలుగా సిస్టర్ కుడుతుందా తింటుంటంట, కుదుంటుంటారా? అది తింటా, అన్నం కూడా తింటా, తన్నులు కూడా తింటా అప్పుడప్పుడు. అంటే చెప్పుకుంటే ప్రతి ఒక్కరి బాధ ఇదే అని అన్న, ఒక్కొక్కసారి తలుసుకుంటే మూడు ఎందుకు వేసినామో అనిపిస్తుంది కానీ ఒకసారి ఇప్పుడు ఏ రోజులు అంతా ఎంత హ్యాపీగా ఉన్నారో మీరంతా. అదో కోటా కింద ఉంటుంది మంత్లీ వైజా? మంత్లీ కాదు కానీ డైలీ బేసిస్, మంత్లీ డైలీ బేసిస్. అప్పుడు ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే లొల్లి మంచిగా వాకింగ్ తోని ముచ్చట స్టార్ట్ అవుతుంది, ఫైటింగ్ తోని ఎండ్ అవుతుంది. వాకింగ్ ట్రాక్ ఫస్ట్ ఇద్దరం ఒకటి దిక్కుపోతాం, తర్వాత ఇక్కడోరు తిరుగుతుంటాం అన్నమాట. అంటే లొల్లి అయిన తర్వాత ఎప్పుడు జరిగేది అనమాట. ఈ రోజు అన్న కామ్గా ఉందామంటే అసలు కానిపోయిన అది. మీ వాళ్ళు అట్లా, మా వాళ్ళు ఇట్లా, మీ వాళ్ళు అట్లా ఏయ్ అంత కథ. తర్వాత అన్ని అక్కడిక్కడ చూడాలి టూ అలా, ఎవరన్నా నింటారే అట్లా నాకు మళ్ళీ మొత్తం బీఫ్లు ఈఫ్ల మీద సౌండ్లే. ఎవరు కానీ పెట్టిండ్రు అంత ఉన్నాయి. అన్నా వాళ్ళే కనిపెట్టారన్నా. అసలు మగవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవాలని ఎవరు కానీ పెట్టుంటారు. ఇప్పుడు మగవాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటున్నారుగా. అది కొంచెం ఆశాజనకం ఉంది. అంటే ఈ జెండర్ బతికే అవకాశం ఉన్నట్టుంది ఫ్యూచర్. ఈ జనరా పురుష జెండరు బతికే అవకాశం ఉన్నది ఫ్యూచర్లో, లేకపోతే అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది. అంటున్నాను కాదు, ఆనందం వాళ్ళ దగ్గరనే ఉంటుంది. వాళ్ళు లేకపోతే ఒక్క క్షణం వాళ్ళు మూతి మార్చిర్రు అనుకో మనం ఉండలేము. ఏమైంది ముఖం మార్చినావు, సాఫ్గా చేయనికి ఏం కావాలంటే మళ్ళా సాఫ్గా చేయడానికి ఎన్నో కొన్ని ఉంటాయి. కట్నాలు కానుకలు చదివించుకున్నాక అప్పుడు సాఫ్ అవుతారు. అమ్మయ్య అప్పుడు తిండి పై కడతారు. లేకపోతే ఆ రోజంతా ఇక నువ్వు కుంఫు వచ్చిన వాళ్ళని కొట్టవచ్చు, కరాటే వచ్చిన వాళ్ళని కొట్టవచ్చు, కానీ ఆడవాళ్ళు అలిగితే ఏమిటితో కొట్టలేము మనం. కాదన్నా ఈ మధ్య కుక్కర్లో ఉడకబెడుతున్నారు, డ్రమ్ముల్లో పడుకోబెడుతున్నారు, హనీమూన్ కని తీసుకెళ్ళి లోయల్లో దోసేస్తున్నారు, కూల్ డ్రింకుల్లో టాబ్లెట్లు వేస్తున్నారు. అలాంటి ఏదైనా ఎక్స్పీరియన్స్ అయిందన్నా? అంతే అన్న. ఇప్పుడు ఒక బీరు తాగుతున్నాం మనం, బీరు తాగినాక ఈ బీరు ఎన్ని రోజులని మజా వస్తలేదు, ఇలా ఏదైనా కాక్టైల్ కలుపుతాం మనం. అది కలిపినాక ఏమైతే రిమ్ ఎక్కువ అవుతుంది. ఇక అరే నిన్నటికన్నా మంచిగా ఉంది, ఒకటి రెండు కలిపినాం కదా, మూడోది కలుపుతాం. ఇక అది రిమ్ ఎట్లుంటుంది తెలుసా, కారు లోపట కాదు, కారు మీద ఎక్కి నడుపుతుంటారు. అది అద్దం తీసి కాళ్ళు కింద ఉంటాయి, మీద ఇట్లా పోతుంటారు అనమాట స్టీరింగ్ పట్టుకొని. పోయి ఏంది ఫిల్లర్ నెంబర్ 27 దగ్గర ఆతాపూర్లో ఘోర అగ్ని ప్రమాదం, రోడ్డు ప్రమాదం అని వింటుంటాం మనం. అంటే ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయనికి ఇంకేదో కొత్తది ఉంటుందని, ఇంకెవరో ఇంకా ఆనందం ఇస్తాడు. ఆడు ఎక్కువ స్పీడ్ తీసుకుపోతాడు బైక్ మీద, ఆడు కొత్త కార్ ఎక్కిస్తాడు, ఆడు ఇంకా పెద్ద షాపింగ్ మాల్లో తీసుకుపోతాడు. ఏముండదు. మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఎప్పటికీ ఇలా ఉంటారా అంటే ఆడి మైండ్ వాయిస్ ఎప్పటికీ కాదు, పని అయ్యేదాకని.
ఏం పని అన్నా? అబ్బా అబ్బా నా తెలివల్లే గడ చూడు ఐజాగ్ పిల్లని చూసి నేర్చుకోను. ముందుకే చేస్తా. అంటే కుక్కలు ఉడకబెట్టినా ఫ్రిడ్జ్లో దాచిపెట్టినా గట్లనే ఉన్నది. ఇంకేదో కొత్తగా ఎవడో అబద్ధాలోడు వస్తాడు కదా, ఆ అబద్ధాలోడు ఆగం చేస్తాడనమాట. నీకెందుకు ఆన్ని వేసేయి అంటే ఆడి తర్వాత కనిపించాడు. మీరు డైలీ చేసిన నెంబరు సిస్కాఫ్లో ఉంది అంట. చేసుకో స్విచ్ ఆఫ్. అంతే, ఆడు అందుబాటులో ఉంటాడు, మందు బాటిల్లో ఉంటాడు ఆడు ఆ పని అయిపోయినాక. అందుకోసానికి అక్కలు దయచేసి అట్లా కొండల మీదకి తీసుకుపోయి కుక్కలరాలు ఉడకబెట్టి మొగడు మంచోడు కాదంట అని అద్రగానంగా ఇది చేయకండి. పురుష సమానాజం నుంచి ఏడుకుంటున్నా నేను, ఎస్ నువ్వు యాద్ చేసినందుకు. అవును. అంటే ఇంకా ఇగో ఈ పిల్లకైతే మస్తు తెలుసు ఎట్లుండాలి ఆలుమొగలు. మగళ్ళ ఆలు మొగలు కప్పల కప్పలు నేను కపుల్స్ ఎలా ఉంటున్నారు? భార్య భర్తలు భార్యాభర్తలు ఎలా ఉండాలి? ఆ, ఎలా ఉండాలి? ప్రేమగా ఉండాలి. ఎంత ప్రేమ? ఇంకా ఇంట్లోనే ఉండాలి. ఆ ఇంట్లో ఉంటే గొడవలు అవుతాయి, బయటకు వెళ్ళాలి. భార్య బయటికి వెళ్ళాలి, ఆస్తులన్నీ ఆర్త్ కర్పూరం లెక్క అవజేసుకోవాలి, మాల్దీవులకు పోవాలి, మాలంతా తొడగొట్టుకోవాలి, అక్కడ బీచ్లలో తిరగాలి, ఉన్న ఆస్తులన్నీ అమ్ముకోవాలి. ఇట్లా అవును. కుటుంబం అంటే ఆదర్శంగా ఉండాలి కదా, మళ్ళా ఇంకో తరానికి దాచిపెట్టాలి కదా. ఇప్పుడే ఇంకో తరానికి దాచి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు 3 పూట్ల శుభ్రంగా తిని భార్యని చూసుకుంటే నీకు దండం పెడతానమ్మా, ఒకరిని మాత్రం సంపేసి దాచిపెట్టకండి. ఏమి దాయకున్నా విను, చెప్పింది విను, పెట్టింది తిను. ప్రేమగా చూసుకోవాలి కదా మరి. ప్రేమను ప్రేమగా ఏ రోజన్నా ప్రేమ కాదు. ఇప్పుడు భార్య అమ్మ నాన్న అందరిని వదిలేసి మీ ఇంటికి వస్తది, ఎలా చూసుకుంటారు మీరు? ప్రేమగా చూసుకోవాలి కదా. అందుకే కదా మర్యాద మీరు ఇవ్వాలి. కుక్కర్లో పెట్టి చూసుకుంటారు కదా. కుక్కర్ అవును, మరి ఇంకో అమ్మాయి దుక్కు చూస్తే ఏం చేస్తది? కుక్కర్లోనే ఉడకబెడతది. ఈ విషయం మీద ఆ కౌన్సిలర్ని అడగాలి. ఎవరే కౌన్సిలర్ మన దాంట్లో? అదే ఇటీ గణేష్. ఆయన గణేష్ అన్న. గణేష్. అవును, ఎన్నెలన్నా కిటికీ కాడేమో రహస్యం ఉన్నది అంటుండే ఇంట్లో. రాశారు. కిటికీలకి వెళ్ళి తొంగి చూసి ఈఫులు వలగొడతారు. కిటికీ కాడ ఎందుకు ఉన్నది? అక్కడి నుంచి జీతాలు పాడైపోయింది అమ్మాయి. ఆ కిటికీ దగ్గర నుంచే చాలా బయటకు వచ్చాయి. అంటే తాళం చేయి కిటికీలో పెట్టిరా. అతనికి పాస్ట్ లో 6-7 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. సీరియస్, వాళ్ళ గురించి తెలిసిపోద్ది అక్కడ. ఒకటంటే ఓకే, 6-7 అంటే ఎవరు భరిస్తారు? అంటే కాదన్నా, ఇప్పుడు చిదకొడతారు. ఆయనే భరించుకుంటాడుగా. భరించలేక అమ్మాయిని చేసుకున్నాడు మళ్ళీ వచ్చి. అంటే 8. అవునా, గంతమంది? ఇంటర్మీడియట్ లో 2 10th లో ఒకరన్నా. అసలు మాటలు కూడా వస్తలేవు, 6-7 మంది ఎట్లుంటది? మాటలే రావు, చేతులు. ఇసుక పెడితే మొత్తం అందరి మీద కథ రాసినట్టున్నది. ఇసుక చెప్పన్న కళ్యాణం అన్న, నిజంగా అట్లుంటున్నావా అన్నా? అసంటున్నావా? లేదన్నా. అవలవ్ ఉందా నీకు? అవలవ్ ఉందా? లేదన్నా, నిజంగా లేదన్నా. నిజంగా జిమ్ము నువ్వు అంతే, ఇల్లు అంతే. ఇట్లా అయితే ఎట్లా మరి? ఊతంతా ఫెయిల్ అయిపోతుంది కదా. అంటే నీకు అంబిషన్ ఉందా? ఏంటిదన్నా? ఇది కావాలి ఇది కావాలి అని. అప్పటిదాకా అవలవ్వద్దు, అరేంజ్ మ్యారేజ్ వద్దు అనుకో. అలా ఏం లేదన్నా. అంటే ఏ విషయంలో ఫోకస్డ్గానే ఉంటాను. ఒకదాని నుంచి నేను దేనివల్ల అయితే డిస్టర్బ్ బాగున్నాయి. రాయించిన పెళ్లి చేసుకుంటావా? అంటే ఎలా ఉంటుందంటే నైట్ అంతా లైక్ ఫ్రెండ్స్తో ఉన్న ఎవరితో ఉన్నా మనం నైట్ అంతా తిరిగినా కానీ పొద్దున్న నా పని నేను చేసుకుంటాను. నేను అదే జిమ్కి వెళ్ళడం నా డే రెగ్యులర్గా స్టార్ట్ అయిపోద్ది. ఎక్కడ డిస్ట్రాక్ట్ అవుతావు నేను. అక్క గురువు ఉన్నదంటే నువ్వు చక్కగానే ఉంటావు నాకు తెలిసి. అంటే నువ్వు అమ్మ నాయనకు చెప్పని ముచ్చట్లు కూడా అక్కతో చెప్తే ఆమె సబర్ చేసుకుంటుంది. అందుకే నిజంగా ఏ అక్క ఏడున్నా కూడా తమ్మునికి అక్క ఉంటే చాలు కొండంత అంద. ప్రూఫ్ చేసిండు అన్న మళ్ళీ ఒకసారి. థ్యాంక్స్. నాయన ఏమంటుండో కండలు పెంచు బిడ్డ ఇంకా అంటుండో. ఇంకా కొంచెం ఇంకా పెంచమంటుండ. కనబడతలు ఎవరా? ఇంకా కండలు రావాలరా నీకు? ఇంకొంచెం బెటర్ అవ్వాలంటున్నాను. అవసరమైతే సొంత సామాన్ అన్న తెచ్చుకో, కండలు కనబడాలంటున్నా. పైన ఆల్రెడీ సొంత సామానే కదా, పైన పెట్టుకున్నావు జిమ్? లేదన్నా, బయట కదా. బయట. ఇప్పుడు నువ్వు అంటే హిందీలో సినిమాలు ఎక్కువ చూసి ఇన్స్పైర్ అవుతావా తెలుగులో? తెలుగు అన్న. ఎవరివి చూస్తావు ఎక్కువ?
పవన్ కళ్యాణ్ గారి, చిరంజీవి గారి, లేదు చిరంజీవి గారు ఎక్కువ చూస్తాను. అంతేగా సారు అంటే ఆయన నిజంగా అవతార పురుషుడే. ఆయన కూడా నటనా లోకానికి ఒక పురుషుడు ఆయన. నిజంగా ఆయన బాస్. ఒక ఫిల్లర్, మూలస్తంభం. ఆయన లేకుండా ఏది లేదు. ఒక ఈయన స్టెప్ వేసిన ఇప్పటికీ మొన్నటికి మొన్న సినిమా కూడా సంక్రాంతికి వచ్చిన సినిమాలో కూడా మళ్ళీ ఎప్పటి 90s చూసినట్టు అనిపించింది. ఆయన పుట్టిండే సినిమా కోసం. ఆయన ఎంతమంది హృదయాలల్లో మనమంతా ఏకలవ్య శిష్యులమే, చూసి నేర్చుకుంటాం. సార్కు తెలియదు కానీ డైరెక్ట్కు చెప్తే అవునా అవునా అంటాడు. ఆయన ప్రతిదీ గమనిస్తాం మనం అట్లా కింద నుంచి అట్లా చూస్తూ ఉంటాం. అసలు నిజంగా ఈ మూవీలో కూడా డ్రింకింగ్ సీన్ ఒకటి ఉంటుంది అన్న. అంటే సార్ లాగా చేయడానికి కాదు, జస్ట్ అంటే ఫస్ట్ ఒకసారి చూశాను. అంటే ఎవరెవరు డ్రింకింగ్ సీన్ ఉంటాయి కదన్న, కొన్ని పిక్ చేసుకుంటాం కదా, అందులో చిరంజీవి గారిని కొట్టే వాళ్ళు అయితే ఎవరు లేరు. అది చూసిన దాంట్లో నేను ఫస్ట్ టైం మామూలుగా అసలు ఎలా చేశారు అనేది చూశాను నేను. దాని తర్వాత దగ్గరగా ఒక 150 సార్లు చూశాను. ఇది నేను చేయాల్సిన కాన్సెప్ట్ వదిలేసి జస్ట్ ఆయన చూడడానికి అది 150 సార్లు చూశాను. ఎవరు ఎంఎస్ నారాయణది లేక మన అన్న ఉంటుంది కదా, ఇంకో అన్ననే కామెడీ అన్ననే తాగుబోతు రమేష్ అన్న కాదు, ఇంకా ఓల్డ్ వేణుమాధవ్ అన్న. వేణుమాధవ్ గారు, వేణుమాధవ్ అన్న వాళ్ళిద్దరు కాంపిటీషన్ బాగుంటుంది. జై చిరంజీవి సీన్ అటువంటివి రిమిక్రీ చేస్తాను. లేదన్న, అన్నిసార్లు చూసినప్పుడు చేయవా? అసలు ట్రై కూడా చేయలేకపోయాను అది. మరి అంటే చేస్తే గీస్తే ఎవరి లెక్క చేయాలి అని బాడీలో లాంగ్వేజ్ ఒకటి పెట్టుకోలేవా? అలా ఏం లేదన్న. ఒకటి అక్క చెప్తుండదా మరి, అరే తమ్ముడు ఇట్లా చేయాలి అట్లా చేయాలి, ఏం చెప్తా? అలా ఏం ప్రెషర్ బెటర్ అన్న. అంటే ప్రతి హీరోకి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది కదన్న. తర్వాత ఏంటంటే వాళ్ళు ఎంతో కష్టపడితే ఆ స్థాయికి వెళ్ళారు. సో మనం వాళ్ళని మ్యాచ్ చేయలేమన్న అసలు. ఈ నడుమ కొత్తగా రాగానే మైక్ ఇవ్వగానే అని స్టార్ట్ చేస్తే హీట్ అవుతాం అనుకుంటారు, కానీ మన వీడియో వైరల్ వచ్చేస్తుంది అయిపోతుంది, కానీ అని ట్రోలింగ్లోకి వస్తారు కదా. నీకు కూడా అట్లుందా కాయిష్? ఏం లేదన్న, నిదానంగా లేరుగా చూస్తుంటే కూడా కొంచెం బాగా మెత్తగా ఫర్బాస్ అన్న లెక్కనే కొడుతుంది. ఓకే అండి పర్లేదు, ఓకే డాలి, కూల్గా ఉన్నాను. మరి ఇంకా అంటే మంచిది లేట్ అవుతుంది అంటే నిదానంగా వస్తుంది, కానీ స్ట్రాంగ్ ఉంటుంది. స్ట్రాంగ్ ఇక ఒల్లటోడు ఏంది లబ మొత్తుకుంటాను నా లెక్క. అంటే ఏం లేదన్న, అలాగే మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మనల్ని ఎవరన్నా అంటే ఎందుకన్నారో ఒకసారి ఆలోచించి మన మిస్టేక్ నిజంగా ఉంటే అది మార్చుకోవడం మన పని. డైరెక్ట్గా మార్చిండా కొంత నేను కొంచెం మార్చారన్న, మార్చారు. ఏమంటాడు అంటే అన్నయ్య కూడా చాలా ఫేవరబుల్గా ఇందులో కొన్ని సీన్స్ అయితే లైక్ నేను ఎలా ఉంటాను అనేది, అంటే అన్నయ్య రాసుకున్నది ఒకటి ఉంది, కొంచెం నా కోసం కూడా నేను ఎలా ఉంటాను అనేది దానికి కొంచెం తగ్గట్టు కూడా చేంజ్ చేసుకున్నారు. నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా, ఒక సొంత తమ్ముళ్ళలో చూసుకొని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా అది మార్చుకున్నారు. మార్చాల్సిన అక్కడ ఆ స్పేస్ లేకపోతే నన్ను దానికి తగ్గట్టు చిన్నగా మౌల్ చేశారు. ఇంకా మనకైతే చెప్పనవసరం లేదు, కానీ ఒక కట్టుకొత్తితే చాలు ఇక అయిపోయేదాకా అదే ఉంటుంది. కానీ ఆత్రం మనకు అలా లేదన్న, మనం కూడా రెగ్యులర్గా ఒకటి చేస్తూ ఉంటాం. ఏ సినిమా అంటే సప్తగిరి ఒక సక్సెస్ ఎప్పుడైనా వచ్చింటే ఆ క్యారెక్టర్ బేస్ చేసుకొని చాలా సినిమాలు వస్తూ ఉంటాయి. అది సక్సెస్ అయిందని దానికి ఎక్కడో ఒక చోట మనకు ఒక బ్రేక్ పడాలి. బ్రేక్ పడితే వేరే రకంగా చేస్తాం. అలా నేను అనుకొని చేసిన సినిమా సప్తగిరి ఎల్ఎల్బి. అది నాకు సెకండ్ హాఫ్ బాగా ఇష్టం. దాంట్లో ఎమోషన్ బాగా చేశానని కొంచెం చాలా ఇష్టం. సో అలా ఏదైనా వేరియేషన్ ఉన్న క్యారెక్టర్ చేసుకోవాలి. సో ఇటువంటి డైరెక్టర్లు వచ్చినప్పుడు వాళ్ళకి మన కోరిక చెప్తుంటాం, సార్ అది రెగ్యులర్ కాకుండా ఎలా చేయండి అని. అలా చేస్తే వచ్చిన సినిమా ఇది. నిజంగా అందుకే ఎప్పటికప్పుడు మన మీద మనకే ఛాలెంజ్. బువ్వ తిన్నది, కారు నడిపేది, ఇంట్లో ఉన్నది, ఏది మైండ్లో ఉండదు మనకు. అన్నీ ఉంటాయి, కానీ జనం ఏమనుకుంటారు, అబ్బాయి ఇంకన్నీ ఉన్నాయి, లాస్గరీ లేదు, బొంద లేదు. అవన్నీ అనుభవిస్తామా మనం? మనకు ఏముంటుంది మైండ్లో? ఎప్పుడు కొత్తవి చేయాలి. బ్రేక్ వస్తుంది మనం చూస్తున్నా, కానీ రింగ్ రోడ్ మీద స్పీడ్ బ్రేకర్లు వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా మళ్ళా ఒకటి ఇట్లా లేస్తాం కానీ మళ్ళీ అప్ అండ్ డౌన్లు ఉంటాయి. అప్ అండ్ డౌన్ ఉంటాయి. మళ్ళీ జీవితం కూడా మన మీద మనకు ఛాలెంజింగ్ ఇది. చిరంజీవి సార్ చెప్పింది కదా ఒకసారి, నేను నటుణ్ణి అని ఒకటి పెద్ద కవిత్వం ఉంటుంది. కరెక్ట్, నేను నటుణ్ణి, నాకు నేను టైం ఇచ్చుకోలేని నటుణ్ణి అని. అరే అసొంటివే నిజంగా నటులు అంటే.
నువ్వు తెలిసి మళ్ళీ ఇందులో ఇబ్బందులు ఉంటాయని నువ్వు ఛాలెంజింగ్ తీసుకుంటావా? పైసలు పెట్టినావు మళ్ళీ నువ్వే వీరు కత్తిన్నప్పుడు కాన్ఫిడెంట్గానే ఉండేనా ఉన్నాను. అన్నట్టు తీసిందా మరి? అంటే నాన్నగారు చేయమన్నారని చేశానన్న బేసిక్గా. అంటే ఈ నాన్నగారు చేయమన్నారు అనిపించవచ్చు, మీ నాన్నగారు చేయమంటే చేస్తావా అని. మా నాన్నగారి పద్ధతి ఎలా ఉంటుందంటే అన్న, ఏదన్నా నేను చేయగలిగింది అయితేనే ఆయన చేయమని చెప్తారు. అంటే కొంతమంది అనుకోవచ్చు మీ నాన్నగారు నూతిలో దూకమంటే దూకుతావా అని. అంటే మా నాన్నగారు నూతులు దూకమని చెప్పరు, నూతులు దూకి రా అని చెప్తారు. అంటే అవే కూడా నాన్నగారు డిసైడ్ చేసి అంటే వీడు రాగలడు అనే నమ్మకంతో అది దూకి రా అంటారు. కరెక్ట్. ఇంతమందిని పెట్టుకొని డైరెక్టర్ అయితే మస్తు తిప్పల పడ్డాడే నిజంగా. అప్పట్లో ఈవీవి సత్యనారాయణ సార్ చేస్తుండే పెద్దగా అందరి కాంపిటీషన్ పెట్టుకొని. అట్లా ఇంతమందిని మేనేజ్ చేయటం అనేది ఉలువల నా యాడ్స్ ఆఫ్ ఈరన్న. ఇంతమందితోనే ఎప్పుడు ఫురుడు పోసుకున్నదో ఈ కథ. పురుష అనేది ఎప్పుడు ఫురుడు పోసుకున్నదో ఆయన అన్నాడు కదా 2-3 సార్లు. జెర్సీ అప్పుడే నేను అనుకున్నాను. అవును. అంటే ఇంచుమించు ఎన్నేళ్ళే 3-4 years బ్యాక్ అనుకున్నా. 4 ఏళ్ళ కథ అనుకొని దాన్ని డెవలప్మెంట్ చేసుకొని నడుమ అది చేసి ఇది చేసి చిన్న తన్లాట కాదు. ధమాకులు ఎట్లుంటుంది, ధమాక్ అంతా హీట్ అయిపోతుంది. ఇప్పుడు సినిమా కూడా హీట్ కావాలి. అంత మంచిగా చెక్కుకున్న సినిమా మనం అందరం 22 తారీఖు నాడు పోయి టాకీసులలో చూడాలి. అందరిని దీవెనార్తి పెట్టాలి. వీళ్ళు పాపం చూడు, ఉష్క చూడు ఎంత ముద్దుగున్నదో, ఆశని చూడు, తర్వాత స్టోన్ ఎడ్ చికెన్ అంచు స్టోన్ ఎడ్ చికెన్ కర్రీ ముద్దుగున్నారు తమాషగా. పోయి మనం దీవిద్దాము. 22 తారీఖు రెడీగా ఉండిండు. 1 కాదు 2 కాదు, డబల్ ధమాకా, త్రిబుల్ ధమాకా ఉన్నది ఇంట్లో. ఇంకా ఎన్నెల కిషోర్ అన్న, గణేష్, ఆయన పెద్ద సార్, ఇంకెవరెవరు ఉన్నారా ఇంట్లో? అనంత్ శ్రీరామ్ గారు శ్రీరామన్న పాటలు పాడుతానని కూడా పెట్టిండ్రు ఇంట్లో. లిరిక్స్ కి పెట్టారు అన్న. దీంట్లో కూడా చూసిరా, ఒక్కొక్కరు అట్లా ఫల్తీ టాలెంట్ను చూపెట్టుకుంటారు అన్న. అందుకే మనం కూడా అన్ని చూపెట్టుకోవాలని. అవకాశం వచ్చినప్పుడే పాటలు రిమిక్రీ అన్ని చేసేయాలి. ఎవరికో ఒకరు నచ్చి అబ్బాయిని తీసుకోండి అంటారు. అందుకే నేను తల్లాడుతుంటా, కానీ ఇంటర్వ్యూలు తప్ప సినిమాలు వస్తలేదు. ఏం కాదు, మన టైం కూడా వస్తుంది అంతే. మీరైతే 22 తారీఖు టైంకి పోయి టాకీస్లలో చూడండి. మీరు చెప్పండి ఆశని, నేను ఎందుకు చూడాలి టాకీస్లకు పోయి? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఒక లవ్ స్టోరీ ఉంటుంది, తప్పకుండా రావాలి అంత. కానీ నీకు ఫ్యామిలీ లేదు కదా. ఉన్నారు కదా నా ఫ్యామిలీ. ఇది సినిమా ఫ్యామిలీ, నిజంగా ఫ్యామిలీ. అనుభవం లేదు కదా, ఎక్స్పీరియన్స్ లేదుగా నీకు. నాకా అన్నిటికీ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కదా, చేశాను. అమ్మా మిమ్మల్ని చేసుకునేటోడు కష్టమేనమ్మా. వేరే వాళ్ళ క్వశ్చన్లో కూడా ఆన్సర్ చెప్తున్నారు మీరు కదా అన్న. ఇంకా కామెడీ ఉంటుందా ఇంట్లో? ఉండేది ఏదన్నా చెప్పు మరి. ఎప్పుడు 22 తారీఖు ఎందుకు రావాలి? 21 నాడు ఎందుకు రావద్దు? 21 నాడు సినిమా రిలీజ్ కాదు, 22 రిలీజ్ అవుతుంది కాబట్టి అందరూ థియేటర్కి రండి. పురుష ఫస్ట్ మేల్ ఓరియంటెడ్ సినిమాగా ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి సినిమా. పురుష జాతికి అంకితం ఇచ్చారు డైరెక్టర్ వీరు ఉర్వల గారు. సో కసిరెడ్డి నా క్యారెక్టర్ ద్వారా ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ మీకు దొరికితే, హీరో హీరోయిన్ ద్వారా ఒక గుడ్ లవ్ స్టోరీ కూడా మీకు సెకండ్ హాఫ్లో ఫీల్ అవుతారు. తప్పకుండా రండి, ఆశీర్వదించండి. మీ పురుష టీం. మే 22. ఇస్కా ఫార్మ్ వైజాగ్. చెప్పు. మూవీలో ఇప్పుడు మీరు ఇప్పుడు వైజాగ్లో కట్అవుట్ పెట్టించుకుంటావా? పెడతారు, నా ఫ్యాన్స్ పెడతారు, రేపు ఎల్లుండో పెడతారు. ఈ చెప్పాను. లెక్కను చూస్తే విగ్రహమే కట్టించట్టు. అంటే ఉష్కతోని బీచ్ లో అంతే. బీచ్ లో గంట సేఫ్ ఉంటుంది, ఎక్కువ సేఫ్ ఉంటుంది. మీరు ఇందాక స్టార్ట్ చేసినట్టు ఇంటర్వ్యూ, సమ్మర్ లో చాలా వేడివేడిగా ఉంది కదా బయట క్లైమేట్. సో కూల్ గా చల్లగా ఫుల్ మీల్స్ పెడతాది మా మూవీ. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. వచ్చి ఫ్యామిలీ అందరూ రావచ్చు మూవీకి. ఆ 2 hours హ్యాపీగా నవ్వుకుంటారు. అలానే ఒక చక్కటి క్యూట్ గా లవ్ స్టోరీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇసుక అంటే వైజాగ్ ఇసుక లెక్కనే ఉన్నది. మంచిగా చెప్పింది, మంచిగా. అన్న మీరు బత్తుల కళ్యాణం అన్న కూల్గా ఉన్నావు, మంచిగా అనిపించింది నిన్ను చూస్తే. అయితే నువ్వు కూడా కూల్గా 2 ముచ్చట్లు చెప్పు. ఇది మా సినిమా అని చెప్పడం కాదన్న, సినిమా చూసిన తర్వాత వాళ్ళ ఇంట్లో జరిగే సిచ్యువేషన్ అదంతా వాళ్ళే ఫీల్ అయ్యి వాళ్ళ సినిమాలో ఫీల్ అవుతారు, ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. దాంతోపాటు ఒక లవ్ స్టోరీ కూడా బాగా ఫీల్ అవుతారు. ఒక రిలేషన్షిప్ వాల్యూ తెలుసుకొని వెళ్తారు వెళ్ళేటప్పుడు.
చీటికి మాటికి విడిపోకుండా చిన్న చిన్న వాటికి ఒక రిలేషన్షిప్ వాల్యూ తెలుసుకొని వెళ్ళిపోతారు. వెరీ గుడ్. ఇంకా మీరు ఎడ్జ్ స్టోన్ గారు మీరు చెప్పాలి. మూవీ ఇప్పుడు అందరూ చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఉంటారు. మా మూవీకి వచ్చి 2 hours ఫుల్గా నవ్వుకొని చక్కగా మొత్తం ఎంజాయ్ చేస్తారు. ఇలా పలానా పెళ్ళైన వాళ్ళనే కాకుండా యూత్ వాళ్ళు, మా కాలేజ్ స్టూడెంట్స్ కూడా అందరూ వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తారు. యూత్ లవ్ స్టోరీ ఉంటుంది, ఫస్ట్ లవ్ గురించి ఉంటుంది, కపుల్స్ గురించి ఉంటుంది. అందరు ఏజ్ లిమిట్ లేకుండా అందరు చక్కగా ఎంజాయ్ చేసి వెళ్తారు. ఇక సంబంధం ఏదైనా ఆడిమోగ కలిస్తేనే అందం ఉంటుంది కాబట్టి మనం తప్పులు మాట్లాడొద్దు. 22 తారీఖు నాడు తఫో ఒఫో మీరే చెప్పండి. తప్పకుండా మాత్రం సినిమా చూడండి. ఓకేనా? కేర్ టేకర్ సమ్మర్ కూల్ బాయ్.